హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి బీట్రూట్ తో ఫ్రై చేశానండి. ఏ విధంగా చేశాను, ఎలా చేశానో ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్తీ రెసిపీ అండి. ఇది సింపుల్ గా కూడా చేసుకోవచ్చు అండి. ఏ విధంగా చేశానో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడానో మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తానండి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయగలను. చాలా వరకు అన్సబ్స్క్రైబర్స్ వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారండి. అలా చేయకుండా చూసిన వాళ్ళు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని నేను కోరుకుంటున్నానండి. ఇంకా లేట్ చేయకుండానే వీడియోలోకి వెళ్దామండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్దామండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి. దానికి గాను ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే ఆయిల్ హీటెక్కిన తర్వాత కొంచెం పచ్చెనగపప్పు వేసుకుంటున్నానండి. ఈ పప్పు చాలా బాగుంటుందండి ఈ ఫ్రైకి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి, లేదంటే మెత్తగా ఉంటుంది. ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకుందామండి. అవి చిట్టపాటలాడుతున్నప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి వేసుకుందాము. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అవి యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ఆనియన్ బాగా ఫ్రై చేసుకున్నామండి ఆయిల్లో. చూడండి, ఈ మాత్రం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత నేను 1/2 కిలో బీట్రూట్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. అవి యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ సైజులో. అవన్నీ కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకొని బాగా ఉడికించుకున్నాం, ఫ్రై చేసుకున్నామండి ఆయిల్లో. నేను చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు మనం రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందామండి. సరిపోయినంత వేసుకుందాము. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే కసమైపోతుంది. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చండి. కొంచెం లైట్ గానే వేసుకుంటే సరిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందామండి, వాటర్ ఏమీ లేకుండా. చూడండి, ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం పసుపు, వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకుందామండి. అంటే ఎండుమిరపకాయలు పచ్చా పచ్చాగా మిక్సీ కొట్టుకున్న వేసుకుంటున్నానండి. చూడండి, అలా ఉండాలి. మనం ఇంట్లో కూరలకు వేసుకునే కారం అయితే బాగుండదండి. నేను ఎండుమిర్చి, తెల్లగడ్డలు, అలాగే కొంచెం లైట్ గా ధనియాలు వేసుకొని నేను మిక్సీ కొట్టుకొని అలా వేసుకుంటున్నానండి. చూడండి, అంతా కూడా బాగా కలిసిపోయిందండి, వేసిన కారం కూడా. ఇప్పుడు ఫైనల్ గా నేను వచ్చేసి నువ్వులు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, అలాగే కొబ్బరి ఇవన్నీ వేసి మిక్సీ కొట్టుకున్న పౌడర్ నేను వేసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ ఇది మన వీడియోలో లింక్ పెట్టున్నానండి, చూడండి మన ఛానల్లోకి వెళ్ళి. ఇది ప్రతి ఒక్క ఫ్రైలోకి చాలా టేస్ట్ వస్తుందండి ఈ పౌడరు. నేనైతే ఈ పౌడర్ కి ఎక్కువగా నువ్వులే ఎక్కువ యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే నువ్వులు తినడం వల్ల మంచిది, హెల్త్ కూడా మంచిది, టేస్ట్ కూడా బాగా ఉంటుందండి. అందుకోసమనే నేను ప్రతి ఒక్క ఫ్రైలో నేను ఈ పౌడర్ మాత్రమే యూజ్ చేస్తాను. ఇంకా వేరేటి ఏమి యూజ్ చేయను.
చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండి ఫ్రై చేసుకోవడం. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా వరకు వీడియో చూస్తున్నారు కానీ 95% అన్సబ్స్క్రైబర్స్ చూస్తా ఉన్నారు వీడియో. కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకెంతో విలువైనదండి, అర్థం చేసుకోగలరని నేను కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్ అండి.